ఒక కొత్త జంట మీద ఫుల్ల సినిమా. ఇది రిస్క్ కాదా? కాని కోన వెంకట్ ఇంత నమ్మకం పెట్టుకున్నాడంటే ఇందులో ఏదో స్పెషల్ ఉంది. బ్యాండ్ మేళం ట్రైలర్ చూస్తే ఒక్క డౌటొస్తుంది. ఇది స్మాల్ మూవీ కాదు, హిడెన్ బ్లాక్ బస్టర్ ఏమో అని. ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. హాయ్ సినీఎక్స్ తెలుగుకి స్వాగతం. మార్చి 26న శ్రీరామనవ సందర్భంగా రిలీజవుతున్న సినిమా బ్యాండ్ మేళం. ఈ సినిమాలో కోట సినిమాతో యూత్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జంట హర్ష రోషన్ మరియు శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బ్యాండ్ మేళం సినిమా ట్రైలర్ రిలీజైంది. మ్యాంగో మాస్ మీడియా మరియు కోన వెంకట్ కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు దర్శకుడు సతీష్ జవ్వాజీ. ఇది అతని మొదటి సినిమా. ఒక రైటర్గా ఉన్న కోన వెంకట్ ఎంటర్టైన్మెంట్ మీడియాలో అనుభవజ్ఞుడైన మ్యాంగో రామ్తో కలిసి చేస్తున్న సినిమా అంటేనే బ్యాండ్ మేళం సినిమా మార్కెట్లో ఒక అటెన్షన్ తీసుకుంది. కోన వెంకట్ అంటే తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. కేవలం అతని రైటింగ్ మీదే హిట్టైన సినిమాలు చాలా ఉన్నాయి. దాదాపు 28 సంవత్సరాల నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్గా, ప్రొడ్యూసర్గా కొనసాగుతున్న వ్యక్తి. 1998లో సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ దర్శకత్వంలో వచ్చిన ఒకరికి ఒకరు సినిమాతో మొదలైన కోన వెంకట్ ప్రస్థానం. ఆ తరువాత అమ్మా నాన్న, తమిళమ్మాయి, శివమణి, వెంకీ, బాలు, ది, రెడీ, అదుర్స్, బాద్షా, బలుపు, అల్లుడు సీను, గీతాంజలి, లౌక్యం, అఖిల్, నిన్ను కోరి, జై లవకుశ, గీతాంజలి మళ్లీ వచ్చింది వరకు 50 సినిమాలకు పైబడి ఇంకా కొనసాగుతూనే ఉంది. 1997లో తోకలేని పిట్ట, 2020లో అనుష్కతో నిశ్శబ్దం, 2021లో సందీప్ కిషన్తో గల్లీ రౌడీ, 2024లో అంజలితో గీతాంజలి మళ్లీ వచ్చింది. సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు కోన వెంకట్. ఒక రైటర్గా ఉండి ఇంకోకరికి దర్శకత్వంతో పాటు రైటర్గా అవకాశమిచ్చారంటే అందులో చాలా విషయం ఉందని అర్థమవుతుంది. సినిమాల్లో బాగా నలిగినవాడు, సినిమాల గురించి పూర్తిగా తెలిసినవాడు కావడంతో అన్ని విభాగంలో చూపించిన శ్రద్ధ తెలుస్తుంది. చంద్రబోస్ సింగిల్ కార్డుతో పాటు సతీష్ ముత్యాల సినిమాటాగ్రఫీ, విజయ్ బల్గానిన్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన బలాలుగా ఉన్నాయి. కోట్ సినిమాలో అనేక అదనపు ఎమోషన్స్ హీరో హీరోయిన్ల చుట్టూ ఉంటాయి. అనేక ఇతర పాత్రలు ఆ సినిమాలో కీలక పాత్ర పోషించాయి. కాని ఈ సినిమాలో వీరిద్దరివే ప్రధాన పాత్రలుగా ఉన్నాయి. రోషన్ శ్రీదేవిల మీద నడిచే ఫుల్ సినిమా అంటే ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. అయినా కూడా ఎక్కడా కోన వెంకట్ కాంప్రమైజ్ కాలేదని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే వచ్చిన పాటలు ఆకట్టుకున్నాయి. ట్రైలర్ మొత్తం యూత్ కంటెంట్తో ఆకట్టుకునేలా ఉంది. ఒక పల్లెటూర్లో ఒక బావ, ఒక మరదలు, వారి కుటుంబాలలో ఉండే ఎమోషన్స్ మీద కథ నడుస్తున్నట్టు తెలుస్తుంది. రోషన్ అల్లరి, చిల్లరగా తిరిగే కుర్రాడిలా చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాడు. శ్రీదేవి నటనలో కూడా మెచ్యూరిటీ కనబడుతుంది. ఇక సాయికుమార్ తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మొదట 13వ తారీఖున విడుదల అని ప్రకటించారు కానీ కొన్ని కారణాల వలన 26కి రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా మంచి సమయమే. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. థియేటర్లలో దురంధర్, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. 26న వస్తున్న సినిమాల్లో బ్యాండ్ మేళం మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే యూత్లోకి వెళ్లిన ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు అనేకం కనిపిస్తున్నాయి. ఒక రైటర్గా, ప్రొడ్యూసర్గా ఉన్న కోన వెంకట్ కొత్త దర్శకుడు, రచయిత అయిన సతీష్ జవ్వాజీ మీద పెట్టిన నమ్మకం నిలబడి బ్యాండ్ మేళం సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుందాం. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? హిట్టవుతుందా లేక యావరేజ్? కమెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.